అనగనగా ఒక ఊరిలో సాయి మరియు రవి మంచి స్నేహితులు. వారు ఒక గ్రామంలో నివసించేవారు. ప్రతిరోజు పాఠశాల తర్వాత వారు పెద్ద మర్రి చెట్టు కింద కలిసి ఆడుకుంటారు. ఒకరోజు పొలాల దగ్గర ఆడుకుంటున్నప్పుడు వారు ఆకుల కింద ఒక చిన్న సంచి కనుగొన్నారు. దాన్ని తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు ఉన్నాయి. రవికి ఆనందం చెక్కపోయింది. ఇది మనముంచుకుందాం, బొమ్మలు, మిఠాయిలు కొనుక్కుందాం అన్నాడు ఉత్సాహంగా. కాని సాయి తలజరిపాడు. ఇది మనది కాదు. ఎవరో పోగొట్టేసిన వాడి ఉంటాడు. మనం తిరిగి ఇవ్వాలి అన్నాడు. వారు గ్రామ పెద్ద వద్దకు వెళ్లి ఆ సంచి అప్పగించారు. గ్రామ పెద్ద చిరునవ్వుతో, ఇది మన వృద్ధ రైతుదే. అతను గతవారం పోగొట్టుకున్నాడు. మీరు మంచి పని చేశారు అన్నాడు. రెండో రోజు ఆ రైతు వారి ఇంటికి వచ్చి పుస్తకాలు, మిఠాయిలు బహుమతిగా ఇచ్చాడు. ముఖ్యంగా వారి నిజాయితీని ప్రశంసించాడు. ఆ రోజు నుంచి గ్రామస్తులు సాయి మరియు రవిని గౌరవంగా చూడటం ప్రారంభించారు. ఈ కథ ద్వారా తెలిసిన నీతి ఏమనగా, నిజాయితీ ఎప్పుడూ గౌరవం మరియు మంచి ఫలితాలను ఇస్తుంది.